నేను పెరుగు ఫస్ట్ తోడుకోగానే ఒక 2 స్పూన్స్ పక్కన తీసి పెట్టుకుంటా అండి. అది ఫ్రెష్‌గా ఉంటది. మన రోజు ఆ పెరుగుని వాడుతూ ఉంటాం కదా! ఎంతో అంత ఆ స్పూన్స్, ఈ స్పూన్స్ తగిలి కొద్దిగైనా వాసన అవి ఇవి కంటామినేషన్ అట్లా అవుతది. సో, ఫ్రెష్‌గా ఉన్నప్పుడే కొద్దిగా ఒక 2 స్పూన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటా. అది మళ్ళీ నెక్స్ట్ టైం పాలు మరగపెట్టుకున్నప్పుడు ఆల్రెడీ మిగిలిన పెరుగు కాకుండా ఈ ఫ్రెష్‌ది వాడతా అనమాట. ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటా అండి. సో, పక్కన తీసి పెట్టుకుంటా. మళ్ళీ 3 డేస్‌కి ఒకసారి పాలు మరగబెట్టుకున్నప్పుడు ఇది వాడతా అనమాట. వాడే ముందు ఏం చేస్తా అంటే ఆల్రెడీ నా పాలు గోరువెచ్చగా అయిపోయినాయి అనమాట. సో, కలిపేసుకోవచ్చు. ఇది బాగా స్పూన్ తోటే మనం బీట్ చేసుకొని కలుపుతాం. ఇలా ముద్దగా కాకుండా కొద్ది స్పూన్ తోటి అది బీట్ చేయాలి. ఒక్క నిమిషం చూపిస్తా. చూడండి, ఉండలు లేకుండా బీట్ చేస్తాను. ఇది ఒక స్పూన్ వేస్తే చాలండి. సో, ఈ పాలని నేను ఓవెన్లో పెడతానండి. తొందరగా తోడైద్ది. వెచ్చగా ఉంటుంది, గోరువెచ్చగా. ఆ పాలు ప్లస్ ఆ ఓవెన్లో లైట్ వెదర్ టెంపరేచర్ కూడా వార్మిష్గా ఉండడం వల్ల తొందరగా తోడుకుంటుంది. లేకపోతే ఓవెన్ లైట్ ఆన్ చేయాలండి. ఓవెన్ లైట్ ఆన్ చేసినాక మనకి చూడండి ఇలా లైట్ వెలిగిద్ది అనమాట. సో, మనం ఏం చేయాలంటే పాలని పెట్టి మూత వేసుకోవచ్చు. ఇదిగోండి, గాలి వెళ్ళడానికి కూడా ఉంది. సో, మూత వేసుకొని ఇలా లైట్ ఉంటుంది ఇండికేషన్, పొద్దున్న తోడుకుంటాయి.